హలో గైస్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం మాట్లాడుకుని పోయే టాపిక్ వచ్చేసి యేసుక్రీస్తు వారి 12 మంది శిశువులు ఎలా హతసాక్షులు అయ్యారు వాటిని గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఈ వీడియోలను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదండి. మా ఈ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి, తప్పకుండా ఆ వీడియోలు చేస్తాం. ఇంకా ఫాస్ట్గా టాపిక్లోకి వెళ్దాం. యేసుక్రీస్తు వారి 12 మంది శిశువులను అపోస్తులులు అని కూడా పిలుస్తారు. దీనిని గురించి మనము లూకా సువార్త 6వ అధ్యాయము 13 నుంచి 16 వరకు చూసుకోవచ్చు. ఇక్కడే ఈ 12 మంది శిశువుల పేర్లు కూడా ఉంటాయి. వారెవరంటే సీమోను అనబడు పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తాయి, అల్ఫై కుమారుడైన యాకోబు, యూదా, కనానీయుడైన సీమోను, యూదా ఇస్కరియోతు. మొదటిగా సీమోను అనబడు పేతురు. 12 మంది శిశువులలో పేతురిది మొదటి స్థానము. యేసుక్రీస్తుతో ఉన్న ప్రత్యేక సాన్నిహిత్యాన్ని బట్టి ఎంతో సంతోషించేవాడు. గలిలయ ప్రాంతమైన బెత్సైదాకి చెందినవాడు పేతురు. ఈయన వృత్తి వచ్చేసి చేపలు పట్టడం. యెరూషలేముని కేంద్రంగా చేసుకొని సువార్త వ్యాప్తి చేశాడు. ఈయన నాయకత్వంలోనే ఆదిమ సంఘం యొక్క ప్రణాళికలు జరిగాయి. ఈయన సువార్త వ్యాప్తిలో భాగంగా ఇంగ్లాండ్, ఫ్రాన్స్, గల్ఫ్ దేశాలను సందర్శించి దేవుని సువార్తను ప్రకటించాడు. ఆ కాలంలో ఉన్న రోమా చక్రవర్తి అయిన నీరో మహారాజు క్రీస్తుని గురించి ప్రకటించే వారికి ఎన్నో బాధలు పెట్టి వారిని హింసించేవాడు. ఈయన క్రూరమైన అకృత్యాలకు సాదృశ్యంగా రోమా నగరం తగలబడిపోయింది. యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నాడని చెప్పి పేతురుని చీకటి చెరసాలగా పేరు పొందిన మైనర్డన్ చెరసాలలో 9 నెలలు బందీగా ఉంచారు. క్రీస్తు శకం 67లో రోమా చక్రవర్తి అయిన నీరో మహారాజు పేతురుని సిల్వ వేయాలని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు పేతురు, ప్రభువు వలె సిల్వ మరణం పొందుటకు నేను అర్హుడను కాను, కావాలంటే నన్ను తలక్రిందులుగా సిల్వ వేయమని కోరడంతో తలక్రిందులుగా సిల్వ వేసి చంపివేస్తారు. పేతురు జీవించి ఉన్నప్పుడు ఏమని సువార్త ప్రకటించేవాడంటే, పరలోకపు తాళపు చెవులు తాను కలిగి ఉన్నట్లు ప్రభు ద్వారా తప్ప మరి దేని ద్వారా కూడా పరలోక రాజ్యం వెళ్ళరని ప్రకటించేవారు. తాను చెప్పినట్లుగానే తాళపు చెవులు తన మెడలో వేసుకొని సువార్త ప్రకటించేవాడు. చరిత్రకారులు అపోస్తులకందరికీ వారికి సంబంధించిన సింబల్స్ని గుర్తుగా ఇచ్చారు. అలా పేతురుకి ఇచ్చిన గుర్తింపు చిహ్నంలో తలక్రిందులుగా ఉన్న సిలువ మరియు తాళపు చెవులు ఉంటాయి. ఆంద్రేయ పేతురు యొక్క సహోదరుడు. చేపలు పట్టడంలో పేతురుకి సహాయం చేసేవాడు. కపెర్నహూంలో జాలరిగా పనిచేసేవాడు. పేతురంత గొప్ప ప్రవక్త కాకపోయినా తాను కూడా యేసు యొద్దకు చాలామందిని నడిపించాడు. సువార్త వ్యాప్తిలో తన కృషితో ఎంతో బలమైన పునాదికి తన సహాయం అందించాడు. యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా తనను వెంబడించమని అడిగింది ఈ ఆంద్రేయానే. అప్పుడు ఆంద్రేయ తన సహోదరుడైన పేతురుని కూడా యేసు యొద్దకు తీసుకువచ్చాడు. ఈయన యెరూషలేము మొదలుకొని అర్మేనియా, ఆసియా, మాసిదోనియా, ఇస్తాంబుల్, గ్రీకు దేశాలలో ప్రయాణించి సువార్త వ్యాప్తిలో భాగంగా అనేక సంఘాలు ఏర్పడడానికి శ్రమించాడు. చివరిగా రోమ్ నందు అకియా సమీపంలోని పాట్రియాలో చేతులు కాళ్ళు కట్టివేసి ఇంటూ ఆకారంలో సిల్వ వేయబడ్డారు. తాను సిల్వపైన వేలాడుతూ బాధను భరిస్తూ యేసుక్రీస్తు సువార్తను 2 రోజుల పాటు ప్రకటించి చనిపోయారు. ఈయనను వెంబడించిన వారు చెప్పిన ప్రకారము ఈయన లాస్ట్ మినిట్లో మాట్లాడిన మాటలేంటి అంటే, ఐ హ్యావ్ లాంగ్ డిజైర్ అండ్ ఐ ఎక్స్పెక్టెడ్ దిస్ హ్యాపీ అవర్. ఈయన సమాధిని తవ్వి కాన్స్టంటైన్ అనే చక్రవర్తి పైశాన్యంలో గల అపోస్తుల పరిశుద్ధ ఆలయంలో ఉంచడం జరిగింది. ఈయనను స్కాట్లాండ్ దేశం వారు వారి హోలీ ఫాదర్గా భావిస్తారు. అందుకు ప్రతిగా వారి దేశపు జెండాపై ఈయన మరణానికి సింబల్గా ఉన్న ఇంటూ సిలువను వారి జెండాపై ఉంచారు. ఈయనది చేపలు పట్టే వృత్తి గనక మరియు ఇంటూ ఆకారంలో ఉన్న సిలువపై ఈయన మరణించాడని ఈ రెండిటిని ఆయన గుర్తింపు సింబల్లో పెట్టారు. యాకోబు గలిలయలోని బెత్సైదా గ్రామానికి చెందినవాడు. యేసుక్రీస్తుని వెంబడించిన 12 మంది శిశువులలో యాకోబు అను పేరు గలవారు 2. వారిలో ఈయన జెబెదయి కుమారుడు. జెబెదయ యేసుక్రీస్తు వారికి సమీప బంధువు. చిన్నప్పటి నుంచి ఆయనను ఎరిగిన వారని చెప్పుకుంటారు. అతి ప్రాముఖ్యం కలిగిన మొదటి 3 శిశువులలో ఈయన ఒకడు. సంఘాన్ని బలమైన నాయకత్వంతో నడిపిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. పాలస్తీన్, స్పెయిన్ దేశాలలో ఎక్కువగా యూదులున్న ప్లేసెస్లలో బలమైన సువార్త ప్రకటించారు. ఇలా యూదులకు దేవుని సువార్త ప్రకటిస్తున్నాడని తెలుసుకున్న ఏరోదు ఆయనను పట్టుకొని ఆయన తలను నరికేపిస్తాడు. ఇది క్రీస్తు శకం 44లో జరిగింది. ఈ ఏరోదు మహా ఏరోదు మనుమడైన ఐరప్ప. అపోస్తులలో ప్రథమ హతసాక్షిగా యాకోబు మరణించాడు. సముద్ర ప్రయాణాలకు ఆత్మవిశ్వాసంగా ఉన్న గవ్వలను మరియు తన తలను నరికేసిన ఖడ్గాన్ని ఈయన గుర్తింపు సింబల్లో ఉంచారు.
ఈ యోహాను జెబెదయి కుమారుడు. తన సహోదరుడైన యాకోబుతో కలిసి చేపల వృత్తిలో ఉండేవారు. పేతురు మరియు ఆంద్రెయ వీరి వ్యాపారంలో భాగస్వాములు. యోహాను 12 మంది శిశువులలో చిన్నవాడు. ఇతను పెంతుకొస్తు దినము నాడు పేతురుకు కుడిభుజంగా వ్యవహరించాడని చెప్తారు. పెరిగియా, ఫిల్లెల్పియా, స్పార్దిస్, స్మున్నా, తాంతియా, పెరిగియములలో సువార్త సేవ చేశారు. ఎపెస్సిలోని తాంతియన్ చక్రవర్తి కాలంలో యోహానును బంధించి రోమ్కి తీసుకువెళ్తారు. అక్కడ బాగా కాగుతున్న నూనెలో ఈయనను పడవేస్తారు. అయినా కూడా ఈయనకు ఏమీ కాకపోవడంతో ఆ చక్రవర్తి ఈయనను పద్మాసు ద్వీపమునకు బహిష్కరిస్తారు. అది టర్కీ దేశపు తీరంలో ఉంది. ఏ సంచారం లేని ఆ ద్వీపంలో ఒంటరిగా బాధలు పడి శ్రమలు పడి చనిపోవాలని చెప్పి ఆ చక్రవర్తి ఈ పని చేస్తాడు. కానీ అక్కడ నుంచే ఈ యోహాను ప్రకటన గ్రంథం రాశారు. ఈ ప్రకటన గ్రంథం రాయబడిన గుహ పేరు అపోకొలిప్స్ అని అంటారు. యోహాను మరలా విడుదల చేయబడి మాడ్రన్ టర్కీ ప్రదేశానికి ఫస్ట్ బిషప్గా పనిచేస్తాడు. ఈయన తన 110 సంవత్సరాలు బ్రతికి సహజ మరణం పొందాడు. ఇలా సాధారణ మరణం పొందిన ఒకే ఒక వ్యక్తిగా యోహాను నిలిచారు. యోహాను సువార్త, 1వ యోహాను, 2వ యోహాను, 3వ యోహాను ప్రకటన గ్రంథములు ఈయన చేతనే రాయబడ్డాయి. ప్రేమను గురించి ఎక్కువ ప్రస్తావించారు. తన జీవితంలో తన మరణానికి చాలా ప్రయత్నాలే జరిగాయి. విషపూరితమైన చిత్రం నుంచి కూడా బయటపడ్డారు. అందువల్ల ఒక గిన్నెలో విషపూరితమైన సర్పాన్ని ఈయన గుర్తింపు సింబల్లో చూడవచ్చు. ఫిలిప్పు బెత్సైదా పట్టణానికి చెందినవాడు. అపోస్తులైన పేతురు మరియు ఆంద్రెయ ఈయన గ్రామానికి చెందిన వాళ్లే. ఫిలిప్పు అనే పేరు గ్రీకు పదము. ఇది గ్రీకు పదం కావడంతో ఈయనను అందరూ గ్రీసు దేశస్థులు అని అనుకునేవారు. ఫిలిప్పు యేసుని కనుగొనలేదు. యేసుక్రీస్తు వారే ఫిలిప్పును కనుగొని ఆయనను వెంబడించమని చెప్పారు. దీనిని గురించి మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 43వ వచనంలో చూసుకోవచ్చు. ఫిలిప్పు దేనినైనా పరిశీలించిన తర్వాతే నమ్మే స్వభావం కలిగినవాడు. ఫిలిప్పు తన తర్వాత కాలంలో ఉన్న తన స్నేహితుడైన నతానియేలును యేసుక్రీస్తు వద్దకు నడిపించాడు. నతానియేలు లేఖనాలను బాగా తెలిసినవాడు. తన ద్వారా లేఖనాలను పరిశీలించిన తర్వాత యేసుని నమ్మి వెంబడించారు. ఈయన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు పక్కనే ఉన్నారు. ఇన్ని వేల మందికి రొట్టెలు ఎక్కడి నుంచి కొని తీసుకురావాలను అని అడిగారు. ఆ తర్వాత జరిగిన ఆ అద్భుత కార్యాన్ని కనులారా చూశారు. ఈయన సైప్సోకి వెళ్ళి 20 సంవత్సరాలు సేవ చేశాడు. ఇది రష్యన్ సామ్రాజ్యం యొక్క దక్షిణ భాగము. తర్వాత ఫ్రాన్స్, ఆసియన్ మైనర్కు వెళ్ళి సేవ చేశాడు. హ్యూరాపోలి పట్టణంలో కొంతమంది మతాధికారులు ఈయనను పట్టుకొని సిలువకు కట్టేశారు. సిలువలో ఆయన వేలాడుతుండగానే ఆయనను రాళ్లతో కొట్టి చిత్రహింసలు చేస్తారు. వీరందరిని క్షమించమని చెప్పి మరణిస్తాడు. అప్పటికి ఈయన వయసు 87 సంవత్సరాలు. ఫిలిప్పు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన అద్భుత కార్యానికి ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. మరియు ఈయనను సిలువకు వేలాడదీసి చంపారు. అందువల్ల ఈయన గుర్తింపు చిహ్నంలో 2 రొట్టెలు, 1 క్రాస్ ఉంటుంది. బర్తలోమై అనగా తులమై కుమారుడు అని అర్థము. బర్తలోమై అనే పదము అరాబిక్ పదము. గలిలియాలోని కానాను ప్రాంతంలో తులమై కుమారునిగా పిలువబడుతున్నాడు. ఈ ప్రాంతము నజరేతుకు 5 మైళ్ళ దూరంలో ఉంటుంది. బర్తలోమై అని పిలువబడుతున్న నతానియేలు ధర్మశాస్త్రాన్ని బాగా చదివినవాడు. ఈయన గురించి యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనంలో యేసుక్రీస్తు వారు చాలా చక్కగా చెప్పారు. నతానియేలు ఉత్తర ఇండియా పడమర వరకు వచ్చి సువార్త వ్యాప్తి చేశారు. ఇథియోపియా, అర్మేనియా, ఇండియా, మెస్పటోమియా, తాగియా మొదలగు ప్రాంతాలలో సువార్త సేవ జరిగించారు. తర్వాత ఆఫ్రికా ఉత్తర భాగాన సేవ చేయడానికి వెళ్ళాడు. మిత్రుడైన ఫిలిప్పుతో కలిసి హీరాపోలిలో సేవ చేశారు. క్రీస్తు శకం 60లో అర్మేనియా దేశంలో తన సేవను ప్రకటించాడు. అప్పటికే తద్దయ్య అక్కడ సంఘాలను ఏర్పాటు చేశాడు. అక్కడ రాజు పూజించే విగ్రహాలలో దయ్యాలు పోగొట్టి రాజు మరియు అక్కడ ఉన్న సిబ్బంది బాప్తిజం పొందుటకు కారణమయ్యాడు. శాస్త్రులు రాజు యొక్క సహోదరుని సహాయంతో బర్తలోమియను బంధించి తాను బతికి ఉండగానే తన చర్మాన్ని ఒలిచి ఘోరమైన హింసను పొందేలా చేశారు. అలా బాగా హింసలు పెట్టి ఆయనను చంపేశారు. ఆ బర్తలోమయిగా పిలువబడుతున్న నతానియేలు యొక్క సమాధి అర్మేనియాలో ఉంది. ప్రస్తుతం ఈయన ఎముకలు టైప్రస్ నది ఒడ్డున ఉన్న సెంట్ బర్తలోమయి ఆలయంలో ఉన్నాయి. లేఖనాలను ఎరిగిన బర్తలోమయి స్వేచ్ఛగా సువార్తను ప్రకటించాడు. చర్మం వలిచి చంపబడ్డాడు కనుక ఈయన గుర్తింపు చిహ్నములో లేఖనము మరియు కత్తి ఉన్నాయి. తోమా, దిదుమా అని పిలువబడుతున్న తోమా ఒక పేద జాలరి. ఆయన క్రీస్తును చూసి తాకితేనే గాని నమ్మలేదు. తోమా గలిలియాలోని తిబేరియా అనే ప్రాంతంలో నివసించేవాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 27వ వచనంలో
తోమా తన అవిశ్వాసాన్ని తొలగింపబడి నూతన విశ్వాసిగా రూపాంతరం చెందటం, ఈ స్థిరమైన విశ్వాసం ఇతర శిశువుల కంటే ఎక్కువ దూరం ప్రయాణించి క్రీస్తు కొరకు మరణం పొందినంతగా మనోధైర్యం కలుగజేసింది. తోమా మెస్పటోమియాలోని ఎడిస్ అనే ప్రాంతంలో సేవ చేసేవారు. తర్వాత బాబిలోన్, సైప్రస్, స్రిటీ, నార్త్ ఆఫ్రికా మరియు సిసిలీ నుండి అన్న స్థితిలో ఉన్న ఇండియాలోని మలబార్ తీరంకు చేరుకున్నారు. ఆ సమయంలో ఇండియాలో బోండాపోరస్ అనే రాజు పరిపాలించేవాడు. అతని దగ్గర ఈయన కట్టడ నిపుణుడిగా పనిచేశాడు. కేరళలోని మలబార్ సముద్ర తీరంలో 7 ప్లేసెస్లలో సంఘాలను స్థాపించి 2ని అభిషేకించి వారికి ఆ సంఘాలను నడిపించే బాధ్యతనిచ్చి తూర్పు దిశగా ప్రయాణించి చెన్నై పట్టణం చేరుకున్నాడు. ఆ పట్టణంలో మైలాపూర్లో సేవ కొనసాగించాడు. మైలాపూర్లో తాను చేసిన సేవను చూసిన పూజారులు వార్సీ అనే రాజు సహాయంతో ఆయన ప్రార్థన చేస్తున్న సమయంలో ఆయనను బల్లెముతో పొడిచి ఆయనను చంపేశారు. ఈ సంఘటన క్రీస్తు శకం 72లో జరిగింది. ఇప్పుడు ఆ ప్రదేశాన్ని మౌంట్ థామస్గా పిలుస్తున్నారు. ఆయన శిష్యుల ద్వారానే కట్టబడిన ఆలయంలో మైలాపూర్లో ఆయన సమాధిని చేశారు. ఈ మైలాపూర్ తమిళనాడులో ఉంది. ఆ సమాధిలోని ఇటుకరాళ్ళు 1వ శతాబ్దానికి చెందినవిగా రుజువవుతున్నాయి. క్రీస్తు శకం 394లో కాన్స్టంటైన్ అనే చక్రవర్తి ఆదేశాల మేరకు తోమా యొక్క సమాధిని తవ్వి ఆయన ఎముకలను ఇటలీలోని ఓర్టనాలో సమాధి చేశారు. కాన్స్టంటైన్ను మొట్టమొదటి క్రైస్తవ చక్రవర్తిగా పిలుస్తారు. ఇలా తవ్వి తీసుకువెళ్తున్న సమయంలో తోమా యొక్క బొటనవేలు పడిపోవడంతో దానిని మైలాపూర్లో సమాధి చేశారు. మిగిలిన ఎముకలను ఇటలీలో సమాధి చేశారు. అందుకే తోమా యొక్క సమాధి ఇటలీలో మరియు మైలాపూర్లో 2 స్థలాలలో ఉంది. తోమా యొక్క సింబల్లో బల్లెము మరియు వడ్రంగి పరికరము చూడగలము. బల్లెము ఆయన మరణానికి సూచనగా, వడ్రంగి పరికరము ఆయన వృత్తికి సూచనగా ఉంటుంది. మత్తాయి. ఈ మత్తాయి ఒక ట్యాక్స్ కలెక్టర్గా పనిచేసేవాడు. అప్పుడున్న రోమా ప్రభుత్వం ప్రజల దగ్గర అనేక రకాలుగా పన్నులు వసూలు చేసేది. ఆ విధంగా ఈ మత్తాయి కపెర్నహూంలో ట్యాక్స్ కలెక్టర్గా పనిచేసేవారు. రోమా ప్రభుత్వం తరపున జాబ్ చేసే యూదులు గనక మిగిలిన యూదులు కులద్రోహుల్లా వీరిని చూసేవారు. సమాజ మందిరంలో కూడా ప్లేస్ ఇచ్చేవారు కాదు. వీరి కానుకలను కూడా అంగీకరించేవారు కాదు. అయినా యూదుల ఆచరణలను మాత్రం విడిచిపెట్టేవారు కాదు. ధర్మశాస్త్రపు గ్రంథాలను విరివిగా చదివాడు. క్రీస్తును గురించి తెలుసుకున్నాడు. అందును బట్టి యేసుక్రీస్తు వెంబడించమని చెప్పాడు. మత్తాయి కూడా వెంటనే లేచి యేసుక్రీస్తును వెంబడించాడు. క్రీస్తు చేసిన వాటిని, చూసిన వాటిని రాసి పెట్టుకునేవాడు. తర్వాత అది సువార్తగా మారింది. పాత నిబంధనలో క్రీస్తుకు సంబంధించిన ప్రవచనాలను ఎత్తిచూపి లోకాన్ని రక్షించుటకు వచ్చిన మెస్సయ్య ఈయనే అని చెప్పి నొక్కి చెప్పేవాడు. అందును బట్టి ఆదిమ సంఘపు క్రైస్తవేతరులు మత్తాయి సువార్తను కొత్త నిబంధనలో మొదటి పుస్తకముగా పెట్టారు. మత్తాయి 15 సంవత్సరాల పాటు యూదుల మధ్యలోనే సేవ చేశాడు. తర్వాత పారసీక, ఇథియోపియా ప్రాంతాల్లో సేవ చేశారు. అక్కడ నుండి క్రీస్తు శకం 90వ సంవత్సరంలో తాబియేలు ఏలుబడిలో హతసాక్షిగా మరణించాడు. మత్తాయిని ఈటతో పొడిచి గొడ్డలితో తల నరికి చంపేశారు. అందుకనే ఈయన గుర్తింపు సింబల్లో ఈటతో ఉన్న గొడ్డలిని మరియు ఈయన వృత్తికి సూచనగా డబ్బు సంచులను చూడవచ్చు. యాకోబు. అపోస్తులలో యాకోబు పేరు కలిగిన వారు 2 ఉన్నారు. అందులో ఈయన అల్ఫై కుమారుడైన యాకోబు. యోహాను సహోదరుని కంటే వయసులో, ఎత్తులో చిన్నవాడు అవ్వడంతో ఈయనను జేమ్స్ ద లెస్సర్గా పిలువబడుతున్నారు. మరి అంతేకాకుండా బైబిల్లో ఈయన పేరు మాత్రం రాయబడి ఉంది, అల్ఫై కుమారుడైన యాకోబు అని. యాకోబు కపెర్నహూము వాస్తవుడు. తండ్రి క్లియోఫస్ అనే అల్ఫయి. అందుకనే అల్ఫయి అని వచ్చింది. సుంకము వసూలు చేస్తుండగా క్రీస్తు చేత పిలువబడిన లేవి ఈయన సహోదరుడే. లూకా సువార్త 10వ అధ్యాయం 23వ వచనంలో యేసుక్రీస్తు వారు చెప్తున్న ప్రకారము బయట ప్రపంచానికి పెద్దగా తెలియకపోయినా ఈయన చేసిన సేవ వల్ల యాకోబు ధన్యుడే. ఈయన యెరూషలేము సంఘానికి అధ్యక్షకుడిగా ఉన్నాడు. యాకోబు పత్రిక రాసింది ఈయనే. సిరియా పట్టణంలో ఈయన చేసిన సేవకు సాక్ష్యాలు ఉన్నాయి. సిరియా సంఘం యొక్క మొట్టమొదటి పై విచారణ చేసే అధ్యక్షుడిగా ఉన్నట్లు అజీస్ అజరియా అనే చరిత్రకారుడు చెప్తున్నాడు. ఈయనను చంపాలన్న ఉద్దేశంతో యెరూషలేము యొక్క 100 అడుగుల దక్షిణ ప్రాకారం నుంచి పడవేస్తారు. అయినా కూడా చచ్చిపోకపోవడంతో ఫిల్లర్ అనే ఆయుధంతో తలపైన కొట్టి రాళ్ళు రువ్వి ఆయనను చంపేస్తారు. ఫిల్లర్ అనే ఆయుధము ముళ్ళతో కూడిన దండంలా ఉంటుంది. ఈయన శరీరాన్ని రంపంతో కోసి ముక్కలు ముక్కలుగా చేస్తారు. అందుకనే ఈయన గుర్తింపు చిహ్నంలో రంపం ఉంటుంది. యూదా దద్దయి అని పిలువబడుతున్నాడు. 12 మంది అపోస్తులలో యూదాలు 2 ఉన్నారు. ఈయన దద్దయి కుమారుడైన యూదా గలిలియాకి చెందినవాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 22వ వచనంలో సెంట్ జెరోమస్ ఈయనను ట్రయోనిస్గా పిలుస్తున్నాడు. ఈయనకు యూదా అను పేరుతో పాటు తద్దయి, లెబ్బయి అని 3 పేర్లు ఉన్నాయి. అందువల్ల ఈయనను ట్రయోనిస్ అని అంటున్నారు. ఈ పేర్లని మనము మత్తయి సువార్త 10వ అధ్యాయం 3వ వచనంలో చూసుకోవచ్చు. తద్దయి విశ్వాసంలో స్థిరంగా ఉండేవాడు.
వచ్చాడు. ఈయన ఇస్కరియోతు యూదా వలె దారి తప్పిపోలేదు. క్రీస్తును ప్రేమించిన తద్దయి మిగిలిన వారితో పాటు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. అర్మేనియా ప్రాంతంలో సేవ చేసిన 5 మంది అపోస్తులల్లో తద్దయి ఒకడు. తద్దయి మరియు బర్తలోమియా అర్మేనియా దేశపు పరిశుద్ధపు తండ్రులుగా పిలువబడుతున్నారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి క్రైస్తవ కంట్రీ. తన సేవ యొక్క చివరి సమయంలో వీరిద్దరూ పారసిక దేశంలో గడిపారు. కానానీయుడైన సీమోను ఈయనతో కలిసి సేవ చేస్తున్న టైంలో వీరిద్దరిని అక్కడ విగ్రహారాధన చేసే కొంతమంది పట్టుకొని చంపేశారు. వీరిద్దరి సమాధులు కూడా ఒకే ప్లేస్లో పాతిపెట్టారు. తద్దయిని బల్లెంతో పొడిచి చంపేశారు. తాబ్రిస్ అనే పట్టణంకు 40 మైళ్ళ దూరంలో ఉన్న కాస్పియన్ సీ దగ్గర ఉన్న కార్కలిసా అనే గ్రామం దగ్గరలో వీరి సమాధి ఉంది. ప్రజెంట్ ఇది ఇరాన్లో ఉంది. ఈయన చేసిన ధారాళమైన సేవను గుర్తించి పేరు ప్రఖ్యాతలకు సంబంధం లేకుండా మన పేరు చరిత్రలో కాకపోయినా పరలోక రాజ్యంలో రాయబడాలి అన్న సదుద్దేశంతో ఈయన ప్రాణ త్యాగానికి సూచనగా తెరచాప పైన సిల్వతో ఉన్న నావను ఈయన గుర్తింపు సింబల్లో చూడవచ్చు. సీమోను. ఈ సీమోనును కానానీయుడైన సీమోను అని కూడా అంటారు. ఈయన గురించి మనము మత్తయి సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 3వ అధ్యాయంలో ఈయన పేరు రాయబడి ఉండటం మనం చూడవచ్చు. యేసుక్రీస్తు వారు మొట్టమొదటి సూచక క్రియగా అద్భుతము చేసిన కానాను అనే ఊరికి చెందినవాడు ఈ సీమోను. సీమోనును జెలుదే అని కూడా పిలుస్తారు. ఎందుకంటే సీమోను జెలుదే అనే తెగకు చెందినవాడు. యెరూషలేము నందు రోమా సైనికులను తరిమివేసి యెరూషలేముని సొంతం చేసుకున్నది ఈ విప్లవకారులే. రోమా చక్రవర్తి అయిన నీరో యూదులను అణచివేయుటకు పెద్ద సైన్యాన్నే పంపాడు. తీవ్రవాది అయిన సీమోను క్రీస్తుని నమ్మి ఆయన యందు విశ్వాసముంచాడు. ఆత్మాభిషేకము కొరకు మేడగదిలో కూడిన వారిలో ఈ సీమోను కూడా ఉన్నాడు. సీమోను తన సేవను ఈజిప్ట్, సైరెన్, మారిడానియా, లిబియా, నార్త్ ఆఫ్రికాలో జరిగించాడు. తర్వాత స్పెయిన్ అండ్ ఇంగ్లాండ్కు వెళ్ళాడు. క్రీస్తు శకము 59 నుంచి 62 వరకు మెస్పటోమియాలో సువార్త ప్రకటించడానికి వెళ్ళిన సీమోను అపోస్తులుడైన తద్దయిని కలుసుకున్నాడు. ఇద్దరు కలిసి పారసిక దేశానికి వెళ్ళారు. అక్కడ విగ్రహారాధన చేసేవారు వీరిద్దరిని చంపివేశారు. సీమోనును రంపంతో కోసి చంపారు. ప్రజెంట్ వీళ్ళిద్దరి సమాధులు ఇరాన్ దేశంలో ఉన్నాయి. వీరి ఎముకలు రోమా పట్టణమందున్న సెయింట్ పీటర్స్ చర్చిలో, స్పెయిన్ కంట్రీలో ఉన్న టొలుజా పట్టణపు సెయింట్ సెటర్నస్ చర్చిలో కూడా ఉన్నాయి. ఈ విధంగా హతసాక్షిగా మారిన సీమోను గుర్తింపు సింబల్లో చేపను మరియు పరిశుద్ధ గ్రంథమును చూడవచ్చు. చేపలు పట్టే జాలరిని మనుషులు పట్టే జాలరిగా మార్చాడు దేవుడు. యూదా ఇస్కరియోతు. ఒక అన్యుడు పరిశుద్ధుడిగా ఉండి చేసిన పాపం కంటే దేవునితో ఉండి చేసిన పాపము మరి ఎక్కువగా శాపగ్రస్తునిగా మారుస్తుందని చెప్పడానికి ఈ యూదా ఇస్కరియోతు ఒక మంచి ఉదాహరణ. యూదా ఇస్కరియోతు యూదులను రోమా ప్రభుత్వం నుండి విముక్తులను చేయడానికి యేసుక్రీస్తు ఉపయోగపడతారని, ఆయన అద్భుత శక్తులు ఉపయోగించి ఇశ్రాయేలీయులు రోమనులను అణిచివేస్తారని భావించి విశ్వాసం కోల్పోయి 30 వెండి నాణ్యాలకు ఆయనను అప్పగించి శిలువ మరణానికి కారణమయ్యాడు. చేసిన పాపాలకి ఉరిపోసుకొని చనిపోయి శాపగ్రస్తుడయ్యాడు. ఈయన చనిపోయిన ఈ ప్రాంతము ఇప్పటికీ శాపగ్రస్తంగానే ఉంది. ఈ మిగిలిన అపోస్తులు కలిసి ఇతని ప్లేస్లో 12వ శిశువునిగా మత్తాయిని ఎన్నుకొన్నారు. ఇతను కూడా యేసుక్రీస్తును ముందు నుంచే వెంబడిస్తున్నాడు. మత్తాయి తాను చేసిన సువార్తలో భాగంగా హతసాక్షిగా మారాడు. ఈయనను తలను మొండాన్ని వేరు చేసి చంపారని చెప్పి చరిత్రకారులు చెప్తున్నారు. మా ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్ని మేము చూస్తున్నాం. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ప్రైజ్ ద లార్డ్.